మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నట్టయితే మనకు మిరపలో బ్లాక్ థ్రిప్స్ అటాక్ అనేది మేజర్ గా జనవరి మరియు డిసెంబర్ మరియు జనవరి మాసాలలో అత్యధికంగా కనిపిస్తా ఉంది. ఆల్రెడీ బ్లాక్ థ్రిప్స్ అటాక్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ జనవరిలో బ్లాక్ థ్రిప్స్ అటాక్ అనేది చాలా వరకు వచ్చే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటా ఉంది. సో దీనికి ఎలాంటి కంట్రోల్ మెజర్స్ తీసుకోవాలనేది మేజర్ గా నీమైల్ 1500 ppm నుంచి 10,000 ppm 3 to 5 ml స్ప్రే చేసుకున్నట్టయితే మనకు బ్లాక్ థ్రిప్స్ అనేది పంటపై ఆశించకుండా ఉండడం జరుగుతూ ఉంది. బట్ ఈ మేజర్ గా రైతులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నీమ్ ఆయిల్ చాలా వరకు ఇన్సెక్టిసైడ్స్ తో కంపాటబిలిటీ అనేది ఉండదు. కాబట్టి నీమ్ ఆయిల్ ని సపరేట్ గా స్ప్రే చేసుకోవడం అనేది అన్నిటికన్నా ఉత్తమం. అండ్ లేదంటే ఈ నీమ్ ఆయిల్ చాలా వరకు ఫైటోటాక్సిసిటీ అనేది జరగడం జరుగుతుంది. అండ్ అంటే పంట కంప్లీట్ గా చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. అండ్ సెకండ్ స్ప్రేగా మనకు ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ ని 1.5 గ్రామ్ ఒక లీటర్ నీటికి చొప్పున పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు కంట్రోల్ అనేది జరుగుతూ ఉంది. అండ్ థర్డ్ స్ప్రేయింగ్ వచ్చేసి కంప్లీట్ గా డాక్టర్ ఎలిమినేటర్, ఇది వచ్చేసి 1.5 ml ఒక లీటర్ నీటికి పిచికారి చేసుకున్నట్టయితే మనకు పై ముడత మరియు కింది ముడత మరియు బ్లాక్ థ్రిప్స్ అనేది చాలా వరకు బెటర్ గా కంట్రోల్ అవుతా ఉంది అని ఉభయ రాష్ట్రాలలో ఉన్న తెలుగు రైతులు చెప్తా ఉన్నారు. అండ్ ఫోర్త్ స్ప్రేయింగ్ వచ్చేసి 12 ఫెన్ప్రైడ్, ఇది వచ్చేసి 2 ml ఒక లీటర్ నీటికి పిచికారి చేసుకున్నట్టయితే మనకు చాలా వరకు ఈ బ్లాక్ థ్రిప్స్ మరియు మిగతా రసం పీల్చి పురుగులు కంప్లీట్ గా కంట్రోల్ అవుతా ఉంటాయి. అండ్ ఫిఫ్త్ స్ప్రేయింగ్ వచ్చేసి 12 ఫెన్ప్రైడ్ లేదంటే శాంత్రినిలిప్రోల్, దీన్ని 2 ml లీటర్ నీటికి స్ప్రే చేసుకున్నట్టయితే చాలా వరకు కంట్రోల్ అవుతా ఉంటుంది.